ఓం గురుభ్యో నమ. మీ అందరికీ తెలుసు రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. సో రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20కి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. సాయంత్రం 4:34 నుండి 5:33 మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుంది. అయితే మన ఇండియాలో మాత్రం సాయంత్రం 6:20 నుండి 27 నిమిషాలు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకు కనబడుతుంది. అయితే మళ్ళీ ఈ భారత్లో 2028 డిసెంబర్ 31 మనకు చంద్రగ్రహణం వస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం వచ్చిన సందర్భంలో ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. జనరల్గా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ఉపాసకులు ప్రతిరోజు కూడా దైవ ప్రార్థన, నిత్య పూజ, అదేవిధంగా జపాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు చేయడం వలన ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది. అయితే రోజువారీగా చేసే నిత్య పూజా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా జపం చేయడం కానీ, దానివల్ల ఎంత ఫలితం వస్తుందో దానికి 100 రెట్లు చంద్రగ్రహణ సమయంలో చేయడం వల్ల వస్తుంది. సో కాబట్టి చంద్రగ్రహణం స్టార్ట్ అయిన టైం నుండి పూర్తయ్యే వరకు మీరు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని, మౌనంగా కూర్చొని మీరు జపం చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. మరి ఏం జపం చేసుకోవాలి? ఎంతోమంది దేవీ ఉపాసకులు ఉంటారు, ఎంతోమంది దైవ ఉపాసకులు ఉంటారు. మీరు ఏ దేవుడిని నమ్ముతున్నారో, ఏ మాతను నమ్ముతున్నారో వారి యొక్క ఉపాసన చేయండి, వారి యొక్క జపం చేయండి. అదేవిధంగా నిత్య పూజ చేసుకునే వారు ఉపాసకులు కానట్లయితే మీరు నమశివాయ మంత్రం జపం చేయండి, 108 సార్లు చేయండి, లేదా అంతకు ఎక్కువ చేయండి, లేదా గాయత్రి మంత్రం చేయండి. విద్యార్థులు అయినట్లయితే గాయత్రి మంత్రం చేయడం అనేది చాలా చాలా ఉత్తమం. అదేవిధంగా మీకు ఎలాంటి కోర్టు సమస్యలు ఉన్నా, ఎలాంటి భూ తగాదాలు ఉన్నా, ఇతర ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఏవైనా ఉన్నట్లయితే బగలాముఖి మంత్రం చేయండి. ఆ బగలాముఖి మంత్రం ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే, కష్టాలు ఉన్నట్లయితే, ఉద్యోగంలో వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే మీరు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చేయండి. స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఎలా చేయాలి అనేది కూడా మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు సరస్వతి మాతను జపించండి, గణేష స్తోత్రం చేయండి. సో ఇలా మీరు మినిమం 108 చేయండి. మ్యాక్సిమం పూర్తి గ్రహణ కాలంలో చేయడం అనేది చాలా చాలా ఉత్తమం. ఈ గ్రహణ కాలంలో మనం ఏమేం చేయాలి, ఏమి చేయకూడదు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ ధ్యానంతో పాటు మీకు తోచినంత ఇతరులకి దానం చేసే ప్రయత్నం చేయండి. మరి దానం అనేసరికి చాలామంది ఎలాంటి దానం చేస్తుంటారంటే, ముందు అన్నదానం చేస్తుంటారు. కొంతమంది అన్నదానం అనేది ఎలా చేస్తుంటారంటే, మన ఇంట్లో తినగా మిగిలిపోయిన దాన్ని మనం దానం చేస్తుంటారు. ఆ విధంగా కాదండి, దానం చేసే పద్ధతి అది కాదు. మీరు తిన్నగా మిగిలిన దానం చేయడం కాదు. అసలు దానం ఏంది? అన్నదానం చేయాలి అంటే మీరు ముందు వంట చేసుకున్న తర్వాత ముందు ఆ వంటలో ఒకరికి దానం చేసిన తర్వాతనే మనము తీసుకోవాలి. గతంలో ఋషులు కానీ, మహర్షులు కానీ, ఎంతోమంది పెద్దవారు వారు వంట చేసిన తర్వాత ఖచ్చితంగా అందులో మొదటి ముద్ద పక్కవారికి పెట్టిన తర్వాతనే వాళ్ళు తీసుకునేవారు. కొన్ని సందర్భాలలో దానం తీసుకోవడానికి ఎవరు రానట్లయితే వండిన వంట మొత్తం అక్కడే ఉండేది. అంటే ఎవరో ఒకరు తీసుకున్న తర్వాతనే వారు ఆరగించేవారు. కానీ ఈరోజు వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. దాన గుణం అనేది చాలామంది తగ్గిపోయింది. ఎప్పుడు ఇస్తున్నారు? పూర్తిగా తినగా మిగిలిపోయింది ఏమైనా ఉంటే బయట పడేసేది ఎందుకనే ఉద్దేశంతో మాత్రం ఇస్తున్నారు. అది సరైన దానం కాదు. ఇది మాత్రమే కాదు, మీకు నచ్చినంత మీరు దానం చేయండి. ఆర్థిక దానం చేయండి, గోదానం చేయండి, బ్రాహ్మణులకి దానం చేయండి. మీకు తోచినంత చేయండి. ఇంత చేయాలి, అంత చేయండి కాదు, మీ ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు చేయండి. నెక్స్ట్ తర్వాత మనం గ్రహణ సమయంలో ఏమేమి చేయకూడదు అంటే, భోజనాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. సో నెక్స్ట్ మీరు జనరల్గా ఏమైనా ఫుడ్ కానీ ఉన్నట్లయితే గ్రహణ సమయం కన్నా ముందు దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేయండి. తప్పదు అని మీరు సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, ఆ రైస్ మొత్తం మనం బయట పడేయలేము. అదేవిధంగా పికిల్స్ లాంటివి ఉంటాయి, అంటే ఎక్కువ కాలం ఉండే పికిల్స్, వీటన్నిటిని మనం బయట పడేయడం సాధ్యం కాదు. కాబట్టి శుద్ధి కోసం మీరు గరికెను కానీ, తులసి ఆకులను కానీ అందులో వేయండి. అంటే నిల్వ ఉండి ఆహార పదార్థాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ గ్రహ ప్రభావం నుండి దాన్ని మనం తొలగించుకోవాలి. దాని యొక్క నష్టపరిహారాన్ని తగ్గించుకోవడానికి లేదా తొలగించుకోవడం కోసం మీరు చేయాల్సిందంటే గరిక అనేది మన వినాయకునికి చాలా 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 ఇష్టమైనది. ఏంటంటే ఆ గరికెను కానీ, తులసి ఆకులను కానీ నిల్వ ఉన్న ఆహార పదార్థాల్లో వేయండి. నెక్స్ట్ గ్రహణం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరూ రుచిగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. సో దీపారాధన చేయాలి. నెక్స్ట్ మనకు ఈ సమయంలో ఎవరి మీద కోపడడం కానీ,
విసుగు పొందడం కానీ మనసు కల్మషం చెందడం కానీ చేయకూడదు. అందుకోసం మీకు చెప్పేది ఏంటంటే గ్రహణం స్టార్ట్ కావడానికైనా కొంత ముందు నుండి మీరు జపంలో కూర్చోండి, ఎవరితో మాట్లాడకండి, ముందే అందరికి ఇన్ఫామ్ చేయండి, నేను జపంలో ఉన్నాను, పూజలో ఉన్నాను, నన్ను మీరు డిస్టర్బ్ చేయకూడదు అని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పి గ్రహణం పూర్తయ్యేంతవరకు కూర్చున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీరు స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ ఇతర పూజా కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. ఇక ఈ గ్రహణ సమయంలో అసలు చేయకూడని పనులు ఏంటో మనం చూద్దాం. ఎవరు కూడా నేను చెప్పిన ఈ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు మీరు ముట్టుకోకండి. కేవలం పూజలో లేదా జపంలో మాత్రమే, ధ్యానంలో మాత్రమే ఉండే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఆహార పదార్థాలు ముట్టుకోవద్దు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఇది కేవలం మనం చెప్తున్న మాట కాదు, పురాణాల్లో మొదటి నుండి చెప్తున్న మాట ఇది. కొంతమంది నాస్తికులు కానీ కొంతమంది వద్దు దాని ఏం కాదు అని అంటుంటారు, కానీ అది ఇమ్మీడియట్గా ప్రభావం చూపించకపోవచ్చు. తర్వాత తల్లి మీద పిల్లల మీద కూడా ఆరోగ్యకరమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి వారి మాటలు నమ్మకుండా మీరు కేవలం పూర్తిగా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఆహారం అంటే ఈ గ్రహణానికైనా ముందే కనీసం 1-2 గంటల ముందు మీరు ఆహారం తీసుకోండి. ఆ తర్వాత గ్రహణ సమయంలో మీరు కూడా దైవ ప్రార్థనలో ఉండండి. అది మీకు, అదేవిధంగా మీ కడుపులో ఉన్న బిడ్డకు, పాపకు కూడా చాలా మంచిది. కాబట్టి ఆ సమయంలో బయటికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కానీ, కొత్త నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కానీ, ఏమైనా గృహప్రవేశాలు కానీ, లేదా కొత్తగా ఏదైనా వస్తువులు కొనడం కానీ, భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం కానీ, మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి మాత్రం ఆ సమయంలో చేయకండి. అది పూర్తయిన తర్వాత మంచి శుభముహూర్తంలో చేయవచ్చు మీరు.